అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో నేను శ్రీరంజని రాగం గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది కదా. ఈరోజు ఈ రాగంలో మారుబల్కకున్నవేమిరా అనే శ్రీ త్యాగరాజ స్వామి వారి చౌకకాల ఆదితాళ కీర్తన నేర్చుకుందాం. ఇందులో వచ్చే స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి దైవతం, కైసికి నిషాదం. ఇది 22వ మేళకర్త అయిన కరహరప్రియ రాగజన్యం. దీని మూర్ఛన నేను 5 శృతి పెట్టాను. సరిగా మదని సాని దమగరి సరిగా మదని సాని దమగరి. ముందుగా పల్లవి. మారుబల్కగున్నవేమిరా మారుబల్కగున్నవేమిరా మనోరమణ మారుబల్కగున్న మాగరిగ మారిగ రిగరి రి నిస వేమిరా మనోరమణ రిగ మారి రిగరి సరిగ మారుబల్కగున్న వేమిరా మనోరమణ మాగరిగ మారిగ రిగరి రి నిస రిగ మారి రిగరి సరిగ. ఇది మొదటి సంగతి. ఇప్పుడు రెండవ సంగతి. మారుబల్కకున్న కున్నా దగ్గర మారుతుందన్నమాట. మాగరిగ మాదద మారుబల్కగున్న వేమిరా దరిసని నిదమమ్మ వేమిరా రిగ మారి రిగరి సరిగ మనోరమణ మారుబల్కగున్న వేమిరా మనోరమణ మాగరిగ మాదద దరిసని నిదమమ్మ రిగ మారి రిగరి సరిగ. ఇప్పుడు మూడవ సంగతి. దీని స్వరం ఏంటి? మారుబల్కగున్న. సేమ్ రెండవ సంగతి లాగానే మారుబల్కకున్న వరకు ఒకటే. మాగరిగ మాదద దనిసన్ దనిసని దని నిరరా. ఇది తేడా. దనిసని దని నిరరా వేమిరా మారుబల్కగున్న వేమిరా మనోరమణ దని సని దని మత సనిద మారుబల్కగున్న వేమిరా దని సని దని నిదరా మనోరమణ దని సని దని మత సనిద మారుబల్కగున్న వేమిరా
ఇప్పుడు 4వ సంగతి. ఇందులో మారు బల్గున్న సేమ్ మాగరి గమద వేమి ఇది మారింది. ధనిస నిసరి వేమి రియమరి గరి రిస రా మారు బల్గున్న వేమి రా ధని సరి సరి ధని సని రి నిద మా మనోరమణ మారు బల్గున్న వేమి ధని సని సరి రిగమరి గరి రిస రా ధని సరి సని ధని సని రి నిద మా మనోరమణ మారు బల్గున్న వేమిరా మనోరమణ. ఇప్పుడు 5వ సంగతిలో స్ఫురితం వస్తుంది. ఈ స్ఫురితం అంటే ఏంటంటే చాలా ఫాస్ట్గా పాడడం. సో నొటేషన్లో ఎలా ఉంటుందంటే అండర్లైన్ చేస్తాం మనం ఫాస్ట్గా పాడాలంటే 3వ కాలంలో, కానీ దాని కింద మళ్ళీ అండర్లైన్ ఉంటే ఇంకా ఫాస్ట్గా పాడడం అనమాట. సో ఇప్పుడు ఈ సంగతి ఎలా వస్తుంది? మారు బల్గున్న వేమిరా అంటే మారు బల్గున్న వేమిరా అంతవరకు కూడా మొత్తం 4వ సంగతిలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మారు బల్గున్న వేమిరా మాగరి గమద ధని సరి సరి రిగమరి గరి రిస అంతవరకు సేమ్ అన్నమాట. తర్వాత ధని సరి ధని సరి రి నిద ధని సరి మా ధని సరి మనో రమణ రి నిద. ఇది మొత్తం ఎలా పాడతారు? మారు బల్గున్న తాళంతో చూపిస్తాను. మారు బల్గున్న వేమి రా ఇక్కడి వరకు సేమ్ 4th సంగతి లాగానే మనం పాడతాం. మా మనోరమణ ఇది ఎలా వచ్చింది? ధని సరి ధని సరి సని రి నిద ధని సరి ధని సని రి నిద మా మనోరమణ. సో తాళం మళ్ళీ ఒకసారి. మారు బల్గున్న వేమి రా మనోరమణ. అయిపోయింది, మొత్తం తాళం అయిపోయింది. ఒక లఘువు 2 ధృతాలు అయిపోయాయి. మారు బల్గున్న వేమి రా మనోరమణ మారు ఇది ఎండింగ్ అన్నమాట. అంటే అయిపోయేటప్పుడు ఈ విధంగా మనం ఆపేస్తే బాగుంటుంది. మారు బల్గున్న వేమిర మాగరి గమ మారు బల్గ కదా. అయితే ఇక్కడ మారు బల్గా కా దగ్గర మార్చాలన్నమాట. మారు బల్గా గరి రి సనిద మదని సనిద మాకుంద వేమిర గరి సరి గమగ గరి రి సనిద
మదనే సా. మళ్ళీ ఒకసారి ఎండింగ్ చూద్దాం. మారుబల్ కా మారుబల్ కా కూన వేమిర ఆ ఇది పల్లవి. ఇప్పుడు అనుపల్లవి నేర్చుకుందాము. దీని సాహిత్యం ఎలా ఉంటుందంటే, జార చోర భజన చేసితి నా సాకేత సదన. ఇందులో జార చోర భజన చేసితి నా, ఇంతవరకును 3 రకాల సంగతులు వస్తాయి ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ అయిన సాకేత సదనాలో 2 సంగతులు వస్తాయి. సో ఇవి 2 కలిపి ఎలా నేర్చుకోవాలి, ఎలా పాడాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మొదటి ఫస్ట్ హాఫ్ అయిన జార చోర భజన చేసి తిన, ఇంతవరకు ఈ 3 రకాల సంగతులు ఎలా నేర్చుకోవాలో చెప్తాను. మొదటి సంగతి, ఇది ఒక అక్షరం జాగాతో స్టార్ట్ అవుతుంది. జార చోర భజన చేసి తినా, ఇది మొదటి సంగతి అన్నమాట. ఇప్పుడు దీని స్వరం ఏంటి? జార చోర నీదనీస భజన నిగరిగా మరిరిగా గరిరి చేసి తినా గరి సని సా సరి గరి సరి. ఇప్పుడు ఇది తాళంతో చూద్దాం. జార చోర భజన చేసి తినా నీదనీస నిగరిగా మరిరిగా గరిరి గరి సని సా సరి గరి సరి. ఇది స్వరము సాహిత్యము అన్నమాట. ఇప్పుడు రెండవ సంగతి, ఇందులో జేసితిన ఈ సంగతి మారుతుంది. అలాగే దాంతోపాటు వచ్చే అకారం కూడా మారుతుందన్నమాట. అది ఎలాగో పాడి వినిపిస్తాను. జార చోర భజన జేసితినా ఇప్పుడు దీని స్వరము జార చోర నీదనీస నిగరిగా రిగమారిగా గరిరి భజన చేసి తినా నీస నిగరిగా సరి నిసరి సరి. ఇప్పుడు ఇది మొత్తం మళ్ళీ జార చోర భజన చేసి తినా ఇప్పుడు మూడవ సంగతి చూద్దాం. ఇందులో జార చోర స్టార్టింగ్లో వచ్చే జారనే మారిపోతుందన్నమాట. తర్వాత ఆ నెక్స్ట్ హాఫ్ అంటే ధృతం దగ్గర ఆ ఆకారం కూడా మారిపోతుంది మూడవ సంగతిలో. ఆ తేడా కూడా చూద్దాం. జార చోర భజన చేసి తినా జార చోర రిజని దనీస జార చోర భజన చేసి తినా. ఇది సేమ్ సెకండ్ సంగతిలో లాగానే నిగరిగా రిగమరిగా గరిరి దని దని సని సరి 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 సరి. ఇదనమాట ఆ వంపు రావాలి. భజన చేసి తినా
వంపు ఆ అకారం వైపుకు వస్తున్నప్పుడు ఆ వంపుతో పాటు అలా పాడాలన్నమాట. సో మొత్తంగా ఎలా ఉంటుంది మూడవ సంగతి? జార చోర భజన చేసి దినా చోర భజన చేసి దినా. ఇది అయ్యాక సాగేద సదన, ఇది ఎలా మారుతుంది? సాగేద సదన రీ గరి సని 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 దని నిద. సో మూడవ సంగతి జార చోర భజన చేసి దినా సాగేత సదన. ఇలా స్వరం పాడాలన్నమాట. స్వరం ఏంటి? రీ గరి సని 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 దని నిద. ఇది ధృతంతో అయిపోతుంది అనమాట. మళ్ళీ తాళం మొదలవుతుంది. దని దని సని సరి దని దని సని సరి. రెండవ చిటికెన వేలు రెండవ దెబ్బ దగ్గర సాగేద సదన. మళ్ళీ రెండోసారి పాడాలన్నమాట. జార చోర భజన చేసి దినా సాగేద సదన రీ గరి సని 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 దని నిద. దాని స్వరం అన్నమాట. తర్వాత కంటిన్యూయేషన్ ఎలాగా? దని దని సని సరి సాగేద సదన. మళ్ళీ ఇంకొకసారి పాడాలన్నమాట. సో ఏంటది? సాగేద సదన. మళ్ళీ ఇంకొకసారి దని దని సని సరి సాగే సాగేద సదన మారుబ కా. పల్లవి పాడేస్తాం అన్నమాట. సో ఒకసారి మూడవ సంగతి మొత్తంగా పాడతాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. జార చోర భజన చేసి దినా సాగేద సదన సాగేద సదన సాగేద సదన మారుబల్ కాకున్నవే మీర ఇది అనుపల్లవి అన్నమాట. సో ఇప్పుడు మీరు పల్లవి అనుపల్లవి వీడియో చూశారు కదా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను తప్పకుండా దానికి రెస్పాండ్ అవుతాను. సో ఈ కీర్తనలో పల్లవి అనుపల్లవి ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం కాబట్టి వచ్చే క్లాస్లో నేను దీని చరణం చెప్తాను. సో మీరందరూ బాగా ప్రాక్టీస్ చేయాలని, మీకు నా ఛానల్ ద్వారా ఎన్నో కీర్తనలు నేర్పిస్తాను కాబట్టి మీకు ఇది హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి, నేను చెప్తాను. అంతవరకు నెక్స్ట్ క్లాస్ వరకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.